హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 10th క్లాస్ మ్యాథ్స్ ఛానల్. మనకి ఇప్పటివరకు రియల్ నెంబర్ చాప్టర్ కంప్లీట్ అయింది. ఈ టోటల్ మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో 14 చాప్టర్స్ ఉన్నాయి కదా. ఒక 7 చాప్టర్స్ వచ్చి పేపర్ 1, 7 చాప్టర్స్ వచ్చి పేపర్ 2 అనమాట. ఇప్పటివరకు పేపర్ 1లో ఒక చాప్టర్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. నా ఇప్పుడు పేపర్ 2లో ఒక చాప్టర్ చూద్దాం. దాని పేరు స్టాటిస్టిక్స్ అనమాట. మీరు ఏం చేస్తారంటే వీలుంటే పేపర్ 1కి ఒకటి, పేపర్ 2కి ఒకటి సెపరేట్గా నోట్స్ పెట్టుకున్నట్టయితే మీకు కన్ఫ్యూజన్ లేకుండా నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా మీరు నోట్స్లో రాసేసుకుని మీ దగ్గర ఉంచుకున్నట్టయితే చక్కగా ప్రిపేర్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. నా పేపర్ 2లో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ చాప్టర్ స్టాటిస్టిక్స్. దాన్ని తెలుగులో ఏమంటామంటే సాంఖ్యక శాస్త్రము అనే చాప్టర్ని ఈరోజు మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. దీనికి సంబంధించి మనకు చాలా బేసిక్స్ అవసరము. ఎందుకంటే మీకు ఆల్రెడీ 8th క్లాస్ 9th క్లాస్లో కూడా స్టాటిస్టిక్స్ రావడం జరిగింది. కొంత బేసిక్స్ మీకు కొంతవరకు అవగాహన ఉంది. ఒకసారి ఈరోజు క్లాసులో మనం వాటిని రిమైండ్ చేసుకుందాం. దాంట్లో భాగంగా ఫస్ట్ ఏంటంటే స్టాటిస్టిక్స్ అనే దాన్ని తెలుగులో సాంఖ్యక శాస్త్రము అంటారు. ఈ సాంఖ్యక శాస్త్రం అనే పదం మనకి 3 రకాలైనటువంటి భాషల్లో ఉన్న పదాల నుంచి రావడం జరిగింది. అదేంటంటే ఫస్ట్ది స్టాటస్ అనే లాటిన్ పదం నుంచి కానీ, స్టాటిస్టా అనే ఇటాలియన్ పదం నుంచి కానీ, స్టాటిస్టిక్ అనే గ్రీక్ పదం నుంచి కానీ రావడం జరిగింది. ద వర్డ్ స్టాటిస్టిక్స్ ఈజ్ derived ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ స్టాటస్ ఆర్ ఇటాలియన్ వర్డ్ స్టాటిస్టా ఆర్ గ్రీక్ వర్డ్ స్టాటిస్టిక్స్ విచ్ మీన్స్ ఏ పొలిటికల్ స్టేట్. ఈ పదాలన్నిటికీ అర్థం ఏంటంటే ఒక రాజ్యము అని అర్థం అనమాట. అంటే ఏంటంటే మనకి పూర్వకాలంలో మనకి రాజులు మన దేశాలను పరిపాలించినప్పుడు వాళ్ళకి కావాల్సిన జనాభా కానీ, లేదంటే వారి ఆస్తులు కానీ, దేశ రక్షణకు కావాల్సిన సిబ్బంది వివరాలు మొదలైనవన్నీ కూడా సంఖ్యల రూపంలో ప్రభుత్వం వాళ్ళు సేకరించేవారు అనమాట. ఇటువంటి వివరాలనే మనం ఏమంటామంటే సాంఖ్యకాలు అంటే స్టాటిస్టిక్స్ అని చెప్పి అనేవారు అనమాట. ఓకేనా? అయితే ఇందులో ఆల్రెడీ చెప్పాను కదా, ఇంగ్లీష్లో మీనింగ్ అని చెప్పాను. ద మీనింగ్ విచ్ ఈస్ ఏ పొలిటికల్ స్టేట్. ఇన్ ఏన్షియంట్ డేస్ న్యూమరికల్ స్టాటిస్టిక్స్ pertaining to population, their wealth, the details pertaining to the military required for the protection of the state were collected in the form of number. Thus, the details were called numerical figures, which means a statistics. ఇంకా చెప్పాలంటే మనకి ఈ స్టాటిస్టిక్స్ గురించి మనకి ముఖ్యంగా చెప్పుకోదగ్గ ప్రధానటువంటి బ్రిటిష్ శాస్త్రవేత్త పేరు ఏంటంటే సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ అనే ఆయన కృషి వల్ల ఈ స్టాటిస్టిక్స్కి ఒక విశిష్టమైన స్థానం ఏర్పడటం జరిగింది. సర్ రొనాల్డ్ ఆల్మర్ ఫిషర్ ఈజ్ ద పైనీర్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్. అయితే ఈ స్టాటిస్టిక్స్ అప్లికేషన్స్ మనకి ఎక్కడ ఉంటుందంటే జెనెటిక్స్, బయోలాజికల్ సైన్స్, ఎడ్యుకేషన్, మెడిసిన్ అండ్ అదర్ ఫీల్డ్స్లో కూడా ఈ స్టాటిస్టిక్స్ని మనకి విరివిగా వాడటం జరుగుతుందన్నమాట. ఓకేనా? అదే మన తెలుగులో చూసినట్టయితే ఈ స్టాటిస్టిక్స్ వినియోగం ఎక్కడెక్కడ జరుగుతుందంటే ఈ జన్యు శాస్త్రము, జీవ సాంఖ్యక మితి శాస్త్రము, విద్యా వైద్య రంగాలకు కూడా ఈ స్టాటిస్టిక్స్ అనే దాన్ని విస్తరించడం జరిగిందనమాట. ఇంకా మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు మనకి పాపులేషన్ జనాభా లెక్కలు జరుగుతుంటాయి చూసారా, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటాయి, అవునా కదా? ఆ జనాభా లెక్కల నుంచి వచ్చిన వివరాల ఆధారంగా పరిశీలించి మన దేశ ప్రగతికి అనుకూలమైనటువంటి ప్రణాళికలను తయారు చేయడంలో కూడా ఈ సాంఖ్యశాస్త్రం చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అనమాట. అదే మన ఇంగ్లీష్లో చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ సెన్సస్ ఈజ్ కండక్టెడ్ వన్స్ ఇన్ 10 years. ఇన్ అడిషన్ టు ది స్టాటిస్టిక్స్ ఆఫ్ పాపులేషన్, ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ మెనీ అదర్ ఐటమ్స్ ఈజ్ కలెక్టెడ్. ద ఇన్ఫర్మేషన్ thus collected is classified and used in the preparation of 5-year plans meant for the all-round development of the country. ఓకేనా? ఇప్పుడు మనం ఈ సాంఖ్యశాస్త్ర నిర్వచనం ఏంటో క్లియర్గా చూద్దాం. సేకరించిన సమాచారమును శాస్త్రీయంగా విశ్లేషించి ఫలితాలను రాబట్టుటను, దత్తాంశంపై వ్యాఖ్యానం చేయుటను సాంఖ్యక శాస్త్రం అందరు. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. సేకరించిన సమాచారమును శాస్త్రీయముగా విశ్లేషించి ఫలితాలను రాబట్టుటను, దత్తాంశముపై వ్యాఖ్యానము చేయుటను సాంఖ్యక శాస్త్రము అందరు. అదే ఇంగ్లీష్లో చూసినట్టయితే స్టాటిస్టిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ ద కలెక్షన్, ప్రజెంటేషన్, ఎనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సమ్ న్యూమరికల్ డేటా. Once again I am reading in English medium.
Statistics is the branch of mathematics which deals with the collection, presentation, analysis and interpretation of some numerical data. ఇకపోతే స్టాటిస్టిక్స్లో మనకి కొన్ని టెక్నికల్ టర్మ్స్ అని మనకి చాలా అవసరం. అవన్నీ కూడా మనం ఆల్రెడీ 9th క్లాస్లో కూడా యూజ్ చేసాం. ఒకసారి అవన్నీ రిమైండ్ చేసుకుందాం. అందులో ఫస్ట్ది ఏంటంటే మనకి డేటా అనే మాట మనం వినే ఉంటాం. అలాగే అబ్జర్వేషన్, ఫ్రీక్వెన్సీ, అలాగే లోవర్ లిమిట్స్, అప్పర్ లిమిట్స్, లోవర్ బౌండరీ, అప్పర్ బౌండరీ. ఓకే, అలాగే నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, ఇటువంటి మాటలు, రేంజ్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ యూజ్ చేస్తాం 9thలో. అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మనం రిమైండ్ చేసుకుంటాం అనమాట. అదే తెలుగులో చూసినట్టయితే దత్తాంశము, పరిశీలనాంశములు, నెక్స్ట్ పౌనః పున్యము, తరగతి అవధులు, తరగతి హద్దులు, తరగతి మధ్య విలువ, వ్యాప్తి, ఇటువంటి పదాలన్నీ కూడా మనం ఒకసారి రిమైండ్ చేసుకుందాం. అందులో మొదట తీసుకున్నట్టయితే మనకి డేటా అంటే దాన్నే తెలుగులో దత్తాంశం లేదా సమాచారం అని చెప్పి అంటాం అనమాట. దాని మీనింగ్ ఏంటంటే మనకి డేటా అంటే ఏంటంటే ద ఇన్ఫర్మేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ న్యూమరికల్ ఫిగర్స్ ఆర్ ఏ సెట్ ఆఫ్ గివెన్ ఫ్యాక్ట్స్. ఓకేనా, న్యూమరికల్ ఫిగర్స్లో ఇచ్చిన దాన్ని మనం ఏం చెప్తామంటే డేటా అని చెప్తాం. సపోజ్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై సమ్ స్టూడెంట్, ఒక స్టూడెంట్ క్లాస్లో వచ్చిన మార్క్స్ FA1 లేకపోతే SA1లో వచ్చిన మార్క్స్ ఇచ్చాడు అనుకోండి, అన్ని సబ్జెక్టులో వచ్చిన మార్కులు. సో ఆ మార్క్స్ అన్నీ కూడా మనం ఏం చెప్తామంటే, సపోజ్ తెలుగు FAలో తీసుకుందాం అనుకోండి, తెలుగు 50కి 40, ఇంగ్లీష్ 35, మ్యాథ్స్ 43 ఇలా వచ్చినాయి అనుకోండి. ఇవన్నీ కూడా ఏంటనమాట ఫిగర్స్. ఆ ఫిగర్స్ అన్ని న్యూమరికల్ ఫామ్స్లో ఉన్నాయన్నమాట. అందుకని మనం దాన్ని ఏమంటామంటే డేటా అని అంటాం. దాన్ని దత్తాంశం అని చెప్పి కూడా అనొచ్చు అనమాట. ఓకేనా, అయితే ఏంటంటే నెక్స్ట్ మనకి ఏంటంటే అబ్జర్వేషన్ అంటే పరిశీలనాంశం. దాన్ని ఎలా చెప్తామంటే ఈచ్ న్యూమరికల్ ఫిగర్ ఇన్ ఏ డేటా ఈజ్ కాల్డ్ అన్ అబ్జర్వేషన్. అంటే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో మార్క్స్ చెప్పాను చూసారా, అందులో తీసుకున్న ప్రతి న్యూమరికల్ ఫిగర్ని కూడా మనం ఏమంటామంటే అబ్జర్వేషన్ అంటారు. ఓకేనా, తెలుగులో మార్కులు ఒక అబ్జర్వేషన్, అలాగే మ్యాథ్స్లో వచ్చిన మార్కులు అబ్జర్వేషన్, దాని ఒక అబ్జర్వేషన్ అని చెప్పి చెప్తాం అనమాట. అలాగే నెక్స్ట్ ఫ్రీక్వెన్సీని మనం తెలుగులో పౌనః పున్యము అంటాము. ఓకేనా, ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ పర్టికులర్ అబ్జర్వేషన్ అకర్స్ ఈజ్ కాల్డ్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ. ఒక అబ్జర్వేషన్ ఎన్ని టైమ్స్ అయితే వచ్చిందో చెప్పేదాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. సపోజ్ ఎగ్జామినేషన్లో మార్క్స్ క్లాస్లో ఉన్నటువంటి FA1లో క్లాస్లో ఉన్న పిల్లలందరికీ వచ్చిన మార్క్స్ ఇచ్చారనుకోండి, దాన్ని ట్యాబులర్ ఫామ్లో మనం రాసినప్పుడు సపోజ్ 0 to 10 ఎంతమంది ఉన్నారో అని చెప్పి అడిగారనుకోండి, దాన్ని మనం ట్యాబులర్ ఫామ్ చేసినప్పుడు టాలీ మార్క్స్ ఇచ్చేస్తాం కదా, 9thలో చేసాం కదా. సమ్ నెంబర్ వచ్చిందనుకోండి, 0 to 10 ఒక 3 మెంబర్స్ ఉన్నారనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. దాన్ని మనం ఏమంటాం అనమాట పౌనః పున్యం అని చెప్పి అంటాం అనమాట. ఓకేనా, అలాగే నెక్స్ట్ వీటిని ఏమంటారు క్లాసెస్ అంటారు. అవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో మనం ఇప్పుడు నేర్చుకుంటాం. ఈ ఫ్రీక్వెన్సీని ఏమంటారని చెప్పాను తెలుగులో పౌనః పున్యము. అంటే ఏ అంశము ఎన్నిసార్లు వచ్చిందో చెప్పే సంఖ్యను ఏమంటాం మనం పౌనః పున్యం అని చెప్పి అంటాం అనమాట. అరేంజింగ్ ద డేటా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ ఇన్ కండెన్స్డ్ ఫార్మ్ ఈజ్ నోన్ యాజ్ టాబులేషన్ ఆర్ ప్రజెంటేషన్ ఆఫ్ డేటా. అంటే విద్యార్థులు మనకి వివిధ దత్తాంశాలను సేకరించి వాటిని కనుక పట్టికల్లో పొందుపరిచారనుకోండి, దాన్ని ఏమంటామంటే ట్యాబులేషన్ అంటారు. ట్యాబులేషన్ ఆఫ్ ది గివెన్ డేటా అంటారు. దాన్ని ఆ డేటాని ట్యాబులేషన్లో ప్రజెంట్ చేయటం అంటారనమాట. ఓకేనా, పౌనఃపున్య పట్టికల్లో చేస్తారనమాట. అయితే ఈ డేటాని మనం 2 రకాలుగా చెప్పచ్చు. అదేంటంటే అన్గ్రూప్డ్ డేటా ఆర్ రా డేటా. దాన్ని తెలుగులో ఏమంటారంటే ముడి దత్తాంశము అంటారు. దీన్ని ఏమంటారు ముడి దత్తాంశము. రా అంటే ముడి దత్తాంశము. అన్గ్రూప్డ్ డేటా. ఓకే, అంటే ఒక సర్టెన్ పర్టికులర్ టేబుల్ ఫామ్లో ఉండదన్నమాట. అలాగే నెక్స్ట్ గ్రూప్డ్ డేటా ఆర్ క్లాసిఫైడ్ డేటా అంటారు దాన్ని అన్గ్రూప్డ్ని తెలుగులో చెప్పాలంటే ఇంకా అవర్గీకృత దత్తాంశము అంటారు. వర్గీకృతం చేయబడి ఉండదన్నమాట. ఇది అవర్గీకృత దత్తాంశము. దీన్ని అవర్గీకృత దత్తాంశం అంటారు. దీన్ని ఏమంటారంటే వర్గీకృత దత్తాంశము అంటారు. వర్గీకృత దత్తాంశము అంటారు. అంటే ఈ డేటాని మనం 2 టైప్స్లో చెప్పచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ అన్గ్రూప్డ్ డేటా ఆర్ రా డేటా. నెక్స్ట్ వన్ ఈజ్ గ్రూప్డ్ డేటా ఆర్ క్లాసిఫైడ్ డేటా. రా డేటా మీన్స్ ఇట్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ జస్ట్ ఫిగర్స్ అనమాట.
whereas if it is converted into the tabular form, then it is called grouped data or classified. We can say it as classified data. Now let us see the frequency distribution of a grouped data. Before that, I am going to give you a detailed information about grouped data. మళ్ళీ ఒకసారి గ్రూప్డ్ డేటా అంటే చెప్పాను కదా, వర్గీకృత దత్తాంశం అంటారు అని చెప్పాను. ఒకసారి దాని డెఫినేషన్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇన్ ఏ రా డేటా ఈజ్, ఇఫ్ ఏ రా డేటా ఈజ్ క్లాసిఫైడ్ ఆర్ డివైడెడ్ ఇంటూ గ్రూప్స్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ గ్రూప్డ్ డేటా. అంటే ఏంటంటే ఈ ముడి దత్తాంశాన్ని కనుక మనం ఒక గ్రూప్స్లో కానీ అనుకూలమైనటువంటి గ్రూప్స్లో విడగొట్టి కనుక మనం ట్యాబులర్ ఫామ్లో రాయగలిగితే దాన్ని ఏమంటారు అనమాట, గ్రూప్డ్ డేటా అని చెప్పి అంటాం అనమాట. నా హౌ టు రైట్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా అనేది మనం చూస్తే కనుక, ప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఇన్ గ్రూప్స్ అలాంగ్ విత్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ గ్రూప్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది గ్రూప్డ్ డేటా. అంటే అర్థం ఏంటంటే, మనకు ఏ దత్తాంశంలోనికి అంటే ఈ పట్టికలో మన గ్రూప్డ్ డేటాలో రాసినప్పుడు మనకి ఏ విషయానికి ఎంత పౌనఃపున్యం వచ్చిందనే దాన్ని మనం కనుక ట్యాబులర్ ఫామ్లో రాయగలిగితే దాన్ని ఏమంటామంటే పౌనఃపున్య పట్టిక అని చెప్పి అంటారు అనమాట. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అని చెప్పి అంటాం అనమాట. స్టాటిస్టిక్స్ టెర్మినాలజీలో మిగతా కొన్ని చూద్దాం. అదేంటంటే క్లాస్ ఇంటర్వెల్స్, దాన్నే తరగతి అంతరాలు అంటారు తెలుగులో అనమాట. అదేంటో ఒకసారి చూద్దాం. When data contains a large number of observations, we put them into different groups such as 1 to 10, 11 to 20, 21 to 30, etc. are called intervals or classes. అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఇచ్చిన దత్తాంశంలో ఎక్కువ విలువలు ఉన్నాయనుకోండి, వాటిని ట్యాబులర్ ఫామ్లో రాస్తాం కదా. ఆ ట్యాబులర్ ఫామ్లో రాసుకుని మనం డిఫరెంట్ గ్రూప్స్లో కనుక మనం ఎలా చూపిస్తే దాన్ని ఏమంటామంటే క్లాస్ ఇంటర్వెల్ అంటారు. అంటే తెలుగులో తరగతి అంతరం అని చెప్పి అంటాం అనమాట. అలాగే మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే లిమిట్స్ అనేది రెండు రకాలు ఉంటాయి మనకి, లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్. సపోజ్ ఈ క్లాసెస్ చూడండి, ఇక్కడ ఈ తరగతులు చూడండి. ఇక్కడ ఈ తరగతుల్లో వీటిని మనం ఏంటంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి, వాటిని అవధులు అంటారు. అవధుల్లో దిగువ అవధి, ఎగువ అవధి అని చెప్పి అంటారు అనమాట. దిగువ అవధినేమో లోవర్ లిమిట్ అంటారు, ఎగువ అవధిని ఏమంటారు, అప్పర్ లిమిట్స్ అంటారు. ఆ డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ద స్టార్టింగ్ వాల్యూస్ ఆఫ్ ఈచ్ క్లాస్ ఆర్ కాల్డ్ లోవర్ లిమిట్స్. ఎక్కడికి వెళ్ళిపోక్కల, ఈ పైన చెప్పిన ఎగ్జాంపుల్ ఒకసారి కింద రాసి చూద్దాం. సపోజ్ చూడండి, 1 to 10, 11 to 20, 21 to 30 ఇలా క్లాసెస్ తీసుకున్నాం అనుకోండి. ఈ క్లాసెస్లో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ 1 ద స్టార్టింగ్ వాల్యూ ఏముంది, ఇక్కడ 1 to 10లో 1 ఉంది, ఇక్కడ ఏముంది 11 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 21 ఉంది. సో దీస్ ఆర్ కాల్డ్ లోవర్ లిమిట్స్. అంటే ఈ పౌనఃపున్యం యొక్క క్లాసులో విభాజనలో ప్రతి తరగతికి మనకి కనిష్ట విలువ ఉంటుందన్నమాట. ఈ కనిష్ట విలువని ఏమంటారంటే దిగువ అవధి అని చెప్పి అంటాం అనమాట. అలాగే నెక్స్ట్ ద ఎండ్ వాల్యూస్ ఆఫ్ ఈచ్ క్లాసెస్ ఆర్ కాల్డ్ అప్పర్ లిమిట్స్. అదే క్లాస్ ఇంటర్వెల్లో ఎండ్ వాల్యూస్ చూసుకోండి. ఇందులో ఎండ్ వాల్యూ ఏంటి, 1 to 10లో 10, ఇందులో 20, ఇందులో 30 అంటే గరిష్ట విలువ అనమాట. ఈ గరిష్ట విలువని మనం ఏమంటామంటే అప్పర్ లిమిట్ అంటారు, ఎగువ అవధి అని చెప్పి అంటారు. సపోజ్ ఇందులో తీసుకున్నట్టయితే 1, 11, 21 are called lower limits. దాని తెలుగులో దిగువ అవధులు అంటారు, దిగువ అవధులు. వేరేస్ మనం ఇది తీసుకున్నట్టయితే చూడండి 10, 20, ఓకే, నెక్స్ట్ 30 so on are called అప్పర్ లిమిట్స్. దాన్ని తెలుగులో మనం ఏమంటామంటే ఎగువ అవధి అని ఎగువ అవధులు అని చెప్పి అంటాం అనమాట. అర్థమైందా లేదా? అంటే మన క్లాస్ ఇంటర్వెల్స్ని మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ క్లాస్ ఇంటర్వెల్స్లో వచ్చిన ఈ క్లాసెస్లో ఉన్నటువంటి ఈచ్ క్లాస్లో ఉన్నటువంటి లోయెస్ట్ వాల్యూని ఏమంటామంటే లోవర్ లిమిట్ అని, అలాగే ఈచ్ క్లాస్లో ఉండే హయ్యెస్ట్ వాల్యూని ఏమంటారంటే అప్పర్ లిమిట్ అని చెప్పి అంటాం. తెలుగులో చెప్పాలంటే ఈ పౌనఃపున్య విభజన పట్టిక మనం తయారు చేసిన తర్వాత ఆ తరగతుల్లో ఉన్నటువంటి కనిష్ట విలువనేమో దిగువ అవధి అంటాము, గరిష్ట విలువని ఏమంటాము ఎగువ అవధి అని చెప్పి అంటాం. నౌ క్లాస్ బౌండరీస్ అంటే ఏంటో మనం చూద్దాం. దాన్నే హద్దులు అంటారు, తరగతి హద్దులు అని చెప్పి అంటాం అన్నమాట తెలుగులో. దానికి ఇంకా మీనింగ్స్ కూడా ఉన్నాయి. క్లాస్ బౌండరీస్,
యాక్చువల్ క్లాస్ లిమిట్స్ ఆర్ ట్రూ క్లాస్ లిమిట్స్ అని చెప్పి కూడా అంటాం అనమాట. దాన్ని ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ద యావరేజెస్ ఆఫ్ అప్పర్ అండ్ లోవర్ లిమిట్స్ ఆఫ్ ది adjacent classes are called upper boundaries. The upper boundary of a class becomes the lower boundary of the next class. Okay, మళ్ళీ ఒకసారి చూద్దాం. The averages of upper and lower limits of the adjacent classes are called upper boundaries. The upper boundary of the class becomes the lower boundary of the next class. These boundaries are also called actual class limits or ట్రూ క్లాస్ లిమిట్స్. అదే మనం తెలుగులో చూసినట్టయితే చూడండి ఒకసారి. హద్దులు ఒక పౌనఃపున్య విభాజనంలో ప్రతి తరగతి యొక్క ఎగువ అవధి తర్వాత తరగతి యొక్క దిగువ అవధుల సరాసరిని ఆ తరగతి యొక్క యథార్థ ఎగువ అవధి లేదా ఎగువ హద్దు అంటాం. ఓకేనా. ఈ విలువ తర్వాత తరగతికి యథార్థ దిగువ అవధి అని కానీ లేదా దిగువ హద్దు అని కానీ అంటాం అనమాట. ఓకేనా. నా ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా క్లారిటీగా వస్తుంది. సపోజ్ మనం క్లాసెస్ తీసుకుందాం. ఈ క్లాసెస్లో మనం తీసుకున్నట్టయితే 15 to 18, 19 to 22, 23 to 26 అలా క్లాసెస్ ఇచ్చాడు అనుకోండి. మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? క్లాస్ బౌండరీస్ అంటే ఏంటో నేర్చుకోవాలి. క్లాస్ బౌండరీస్ అంటే ఏం చెప్పాను ఇప్పుడు మీకు? ద యావరేజ్ ఆఫ్ అప్పర్ అండ్ లోవర్ లిమిట్స్ ఆఫ్ ది అడ్జసెంట్ క్లాసెస్. సపోజ్ ఈ క్లాసెస్ తీసుకుందాం. 15 to 18, 19 to 22 క్లాసెస్ తీసుకుందాం. అవి ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇక్కడ 15 to 18, 19 to 22 క్లాసెస్ తీసుకున్నాం. ఏమంటున్నాడు ఇక్కడ? ద యావరేజ్ ఆఫ్ అప్పర్ అండ్ లోవర్ లిమిట్స్ ఆఫ్ ది అడ్జసెంట్ క్లాసెస్. ఈ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ తీసుకుందాం. ఈ క్లాస్ అప్పర్ లిమిట్ ఏంటి ఇక్కడ మనకి? ఎస్, అప్పర్ లిమిట్ 18. వాట్ ఈస్ ది లోవర్ లిమిట్ ఆఫ్ ది నెక్స్ట్ క్లాస్? 19. నౌ ఈ టేక్ ది యావరేజ్. దీన్ని యావరేజ్ కట్టుకోవాలి మనం. యావరేజ్ అంటే ఇక్కడ 18 + 19/2. 18 + 19 హౌ మచ్ యూ విల్ గెట్? ఎస్, 37/2. 37/2 అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 18 + 19/2 అంటే 37/2. 37/2 ఈజ్ ఇట్స్ వాల్యూ ఈజ్ 18.5. ఆ 18.5 ఎక్కడ రాసాం చూడండి, ఇక్కడ రాసాం. ఓకేనా. అంటే ఇట్ బికమ్స్ ది అప్పర్ బౌండరీ ఆఫ్ ది క్లాస్. ఇంకేమన్నాడు ఇక్కడ? అప్పర్ బౌండరీ ఆఫ్ ది క్లాస్ బికమ్స్ ది లోవర్ బౌండరీ ఆఫ్ ది నెక్స్ట్ క్లాస్ అన్నాడు. ఇక నెక్స్ట్ క్లాస్ లోవర్ బౌండరీ ఏమైంది చూడండి, సేమ్ 18.5 అయింది. ఓకేనా. ఇది అప్పర్ బౌండ్ లోవర్ బౌండరీకి డెఫినేషన్ అనమాట. అదే మనం తెలుగులో చూసినట్టయితే చూడండి ఒకసారి. రెండు పక్క పక్కన ఉన్న తరగతులు మనం తీసుకుని మొదటి తరగతి యొక్క ఎగువ అవధిని తర్వాత తరగతి యొక్క దిగువ అవధిని తీసుకుని వాటి యొక్క ఏం కట్టాం అనమాట? సరాసరి కట్టాం. అప్పుడు 18 + 19/2 అంటే 37/2. ఎంత వచ్చింది? 18.5. ఈ 18.5 అనేది మనం తీసుకునే తరగతి యొక్క ఏమన్నాడు అనమాట? ఎగువ హద్దు అవుతుంది. ఈ ప్లేస్లో రాస్తాం ఎగువ హద్దు. ఇప్పుడు ఏమన్నాడు? ఒక తరగతి యొక్క ఎగువ హద్దు తర్వాత తరగతికి ఏమవుతుందని చెప్పాం? దిగువ హద్దు అవుతుంది అన్నాడు. అందుకని తర్వాత తరగతి రాసినప్పుడు ఏం రాసాం మనం? 18.5 రాస్తాం. అంటే వీటినే మనం క్లాసెస్లో రాస్తే ఎలా వస్తుందంటే 14.5 to 18.5, 18.5 to 22.5. చూసారా? ఒక తరగతి యొక్క ఎగువ హద్దు వచ్చి తర్వాత తరగతికి ఏమైందనమాట? దిగువ హద్దు అయిందనమాట. ఓకేనా. ఇది మనకి బౌండరీస్ గురించి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు తెలుగు మీడియంలో కూడా ఒకసారి మరి చూద్దాం. ఒక పౌనఃపున్య విభాజనంలో ప్రతి తరగతి యొక్క ఎగువ అవధి తర్వాత తరగతి యొక్క దిగువ అవధుల సరాసరిని ఆ తరగతి యొక్క యథార్థ ఎగువ అవధి అని కానీ ఎగువ హద్దు అని కానీ అంటారు. ఒక తరగతి యొక్క యథార్థ ఎగువ అవధి వచ్చి తర్వాత తరగతికి ఏమంటాడు అనమాట? దిగువ హద్దు. ఈ విలువ తర్వాత తరగతికి యథార్థ దిగువ అవధి అని కానీ దిగువ హద్దు అని కానీ అంటాం అనమాట. ఓకేనా. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ తెలుగు మీడియంలో కూడా ఎగ్జాంపుల్ చెప్పాను, ఒకసారి అది కూడా చూద్దాం. ఇప్పుడు 1 to 10, 11 to 20 ఈ క్లాసెస్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 1 to 10కి ఏమైందనమాట? ఎగువ హద్దు కడతాం. ఎగువ హద్దు కావాలంటే ఏం చెప్పాను నేను? ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఒక తరగతి యొక్క ఎగువ అవధి తర్వాత తరగతి యొక్క దిగువ అవధికి సరాసరి కట్టమని చెప్పాను. ఇక 10 + 11, 10 + 11/2.
దట్ బికమ్స్ 21/2. 21/2 అంటే ఎంత? 10.5 వచ్చింది. ఈ 10.5 అనేది ఈ తరగతికి ఎగువ హద్దు అవుతుంది, తర్వాత తరగతికి ఏమవుతుంది అనమాట? దిగువ హద్దు అవుతుంది. ఫాలో అయ్యారా లేదా? సో 10.5 ఇక్కడ రాస్తాము, తర్వాత తరగతికి ఎలా రాస్తాం మనం? దిగువ హద్దుగా రాస్తాం అనమాట. ఇవి క్లాస్ బౌండరీస్ గురించి డెఫినేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ ఆర్ సైజ్ ఆఫ్ ది క్లాస్ ఆర్ లెంత్ ఆఫ్ ది క్లాస్. అంటే దాన్ని తెలుగులో ఏమంటామంటే మనం తరగతి అంతరము పొడవు లేదా తరగతి సైజు, ఓకేనా, లేదా తరగతి పొడవు అని చెప్తాం. దీని డెఫినేషన్లోకి వెళ్ళే ముందు ఎగ్జాంపుల్ నుంచి డెఫినేషన్లోకి వెళ్దాం, ఈజీగా ఉంటుంది. డెఫినేషన్ అంటే మీరు ఏదో క్లమ్జీ అయ్యే అవకాశం ఉంది, ఒకసారి ఎగ్జాంపుల్ చూసేయండి. ఇప్పుడు ఇందులో చూడండి, క్లాసెస్ చూడండి. లెట్ us see the size of the classes 1 to 5, 6 to 10, 11 to 15 and so on. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. see the class intervals 0 to 8, 8 to 16, 16 to 24, so on. ఓకేనా? అయితే ఇందులో మనం చూసినట్టయితే ఇక్కడ 1 to 5, 6 to 10 యూ టేక్ దిస్ క్లాస్. ఈ క్లాసెస్ చూసుకోండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి. 1 to 5, 6 to 10. వాట్ ఈస్ ది డిఫరెన్స్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ లోవర్ లిమిట్స్ ఆర్ అప్పర్ లిమిట్స్ చెప్పండి. ఇవి లోవర్ లిమిట్స్ డిఫరెన్స్ ఎంత చెప్పండి. ఇక్కడ ఇందులో లోవర్ లిమిట్ 1 అయింది, ఇందులో 6 అయింది. డిఫరెన్స్ ఈజ్ 6 - 1. హౌ మచ్ విల్ గెట్? 5. అండ్ సీ ది అప్పర్ లిమిట్స్. అప్పర్ లిమిట్స్ చూసుకోండి. 10, 5. 10 - 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. అంటే 2 వరుస దిగువ అవధులు కానీ 2 వరుస ఎగువ అవధులు కానీ తేడా తీసుకుందాం. అది ఎలా ఉంది? ఈక్వల్గా ఉంది. ఓకేనా? దీన్నే క్లాస్ ఇంటర్వెల్, సైజ్ ఆఫ్ ది క్లాస్ అంటారు, ఆర్ లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ అంటారు. ఓకేనా? వేరే సెకండ్ ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ 0 to 8 ఇచ్చాడు. 0 to 8, 8 to 16 ఇలా ఇచ్చాడు. దాని డిఫరెన్స్ ఏంటి ఇక్కడ? ఒకసారి చూడండి. ఇందులో కూడా మనకి లోవర్ లిమిట్ డిఫరెన్స్ చూడండి. 8 - 0 you will get 8, or 16 - 8 that is equal to 8. అయితే ఇందులో ఒక అబ్జర్వేషన్ మనం చేసినట్టయితే చూడండి, అప్పర్ లిమిట్ ఆఫ్ ది క్లాస్ బికమ్స్ ది లోవర్ లిమిట్ ఆఫ్ ది నెక్స్ట్ క్లాస్. ఓకేనా? ఈ క్లాసెస్లో అప్పర్ లిమిట్ వచ్చి నెక్స్ట్ దానికి లోవర్ లిమిట్ అవుతుంది. వేరే ఇక్కడ చూడండి అలా అవ్వట్లా. ఇక్కడ అప్పర్ లిమిట్ ఎండ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ లోవర్ లిమిట్ స్టార్ట్ అయింది. అటువంటిప్పుడు మనకి క్లాస్ ఇంటర్వెల్ ఆర్ సైజ్ ఆఫ్ ది క్లాస్ కావాలి, లెంత్ ఆఫ్ ది క్లాస్, సైజ్ ఆఫ్ ది క్లాస్ కావాలంటే ఏం చేయాలంటే డిఫరెన్స్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ లోవర్ లిమిట్స్ ఆర్ అప్పర్ లిమిట్స్. ఓకేనా? దాన్ని డెఫినేషన్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ఒకసారి చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ లోవర్ లిమిట్స్ ఆర్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ అప్పర్ లిమిట్స్ ఆఫ్ ది క్లాస్ ఈజ్ కాల్డ్ క్లాస్ ఇంటర్వెల్ ఆర్ సైజ్ ఆఫ్ ది క్లాస్ ఆర్ లెంత్ ఆఫ్ ది క్లాస్. దాన్ని మనం తెలుగులో చూసినట్టయితే 2 వరుస తరగతుల ఎగువ అవధులు లేదా దిగువ అవధుల భేదాన్ని ఏమంటాం అనమాట? తరగతి పొడవు అంటాం. ఓకేనా? అది. అలాగే నెక్స్ట్ ఇంకో డెఫినేషన్ కూడా చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ది అప్పర్ బౌండరీ అండ్ లోవర్ బౌండరీ ఆఫ్ ది క్లాస్ ఈజ్ కాల్డ్ లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ ఆర్ సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్. అదే బౌండరీస్ ఇచ్చాడని కూడా మనకి బౌండరీస్ తీసుకున్నట్టయితే ఏం చెప్తున్నాడు అనమాట? ద డిఫరెన్స్ బిట్వీన్ ది అప్పర్ బౌండరీ అండ్ లోవర్ బౌండరీ ఆఫ్ ది క్లాస్. అప్పర్ బౌండరీ ఆఫ్ ది క్లాస్కి లోవర్ బౌండరీ ఆఫ్ ది క్లాస్కి డిఫరెన్స్నే ఇదే అనమాట. ఈ ఎగ్జాంపుల్, ఈ డిఫరెన్స్నే మనం ఏమంటాం అంటే సైజ్ ఆఫ్ ది క్లాస్, తరగతి పొడవు అంటాం. ఇప్పటివరకు నేను చెప్పిన డెఫినేషన్స్ అన్నీ కూడా మీరు నోట్స్లో రాసుకుని ఎగ్జాంపుల్స్తో సహా అండర్స్టాండ్ చేసుకుంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఓకే? నెక్స్ట్ డెఫినేషన్ వచ్చి మిడ్ వాల్యూ ఆఫ్ ది క్లాస్ ఆర్ క్లాస్ మార్క్. ఓకేనా? తరగతి మార్కు అంటే ఏంటి, లేదా తరగతి మధ్య విలువ అంటే ఏంటి అంటాం. దానికి ఒక డెఫినేషన్ చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ లోవర్ అండ్ అప్పర్ లిమిట్స్ ఆఫ్ ది పర్టికులర్ క్లాస్ ఈజ్ కాల్డ్ మిడ్ వాల్యూ ఆఫ్ ది క్లాస్ ఆర్ క్లాస్ మార్క్. అంటే దిగువ అవధి ఎగువ అవధుల యొక్క సరాసరిని ఏమంటామంటే ఆ తరగతి యొక్క మధ్య విలువ లేదా తరగతి మార్కు అంటాం. చాలా ఈజీ. ఒకసారి చూడండి, ఈ క్లాసెస్ అబ్జర్వ్ చేయండి. 0 to 10, 10 to 20, 20 to 30 అలా క్లాసెస్ చూసుకోండి. సపోజ్ ఈ క్లాస్ మిడ్ వాల్యూ కావాలన్నాడు అనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ యావరేజ్ ఆఫ్ లోవర్ లిమిట్ అండ్
అప్పర్ లిమిట్, అంటే దిగువ అవధి ఎగువ అవధుల యొక్క సరాసరి కట్టడమే. ఇది 0 ఉంది, ఇదెంత, ఇది 10, 0/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 + 10/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 10/2. 10/2 ఈజ్ హౌ మచ్? 5. సో దీని క్లాస్ మార్క్ ఎంత అవుద్ది అనమాట? 5 అవుద్ది. అలాగే ఈ క్లాస్ చూడండి, 10 to 20. 10 to 20 ఈజ్ 10 + 20/2, అంటే లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2, దిగువ అవధి ఎగువ అవధులు మొత్తము బై 2 సరాసరి అనమాట. 20 + 10 + 20 ఈజ్ 30. 30/2 ఎంత వచ్చింది మనకి? 15. సో క్లాస్ మార్క్ ఆఫ్ దిస్ క్లాస్ ఈజ్ 15. అలాగే ఈ క్లాస్ మార్క్ ఎవరేజ్ ఎంత, క్లాస్ మార్క్ ఎంత అని చెప్పాను? 5 అని చెప్పాను. అలాగే 20 to 30 చూడండి, దట్ ఈజ్ నథింగ్ బట్ 20 + 30/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 50/2. 50/2 అంటే ఎంత వస్తుంది? 25. సో క్లాస్ మార్క్ ఆఫ్ దిస్ క్లాస్ ఈజ్ 25. సో అర్థమైందా? క్లాస్ మార్కు మిడ్ వాల్యూ ఆఫ్ ది క్లాస్ అన్నా క్లాస్ మార్క్ అన్నా ఒకటే, దాని డెఫినేషన్ అర్థమైంది కదా. అది తెలుగులో చూడండి, తరగతి మధ్య విలువ లేదా తరగతి మార్కు దానికి కట్టాలి అంటే ఏం చేయాలంటే, ఇచ్చిన క్లాసెస్లో ఏ క్లాస్ అయితే మనం తీసుకుంటున్నామో ఆ క్లాస్ యొక్క దిగువ అవధి ఎగువ అవధుల సరాసరి, అంటే 2 కూడేసి 2తో భాగించాలి. దాన్నే మనం తరగతి మార్కు అంటాం. నెక్స్ట్ ఇంక్లూజివ్ అండ్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్. అవి కూడా డెఫినేషన్కి వెళ్ళే ముందు మనం ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకుని అప్పుడు డెఫినేషన్కి వెళ్ళిపోదాం. ఇంక్లూజివ్ క్లాసెస్ని తెలుగులో విలీన తరగతులు అంటారు. ఎక్స్క్లూజివ్ క్లాసెస్ని సంలీన లేదా మినహాయింపు తరగతులు అని చెప్పి అంటారు అనమాట. ఈ డెఫినేషన్ అర్థం చేసుకునే ముందు ఎగ్జాంపుల్స్ నుంచి వెళ్ళిపోదాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 0 to 9, 10 to 19, 20 to 29 ఇచ్చాడు క్లాసెస్. అయితే ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ ఈ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ వచ్చి నెక్స్ట్ క్లాస్కి లోవర్ లిమిట్ అవ్వలేదు, అవునా కదా. అంటే ఈ తరగతి యొక్క ఎగువ అవధి తర్వాత తరగతి దిగువ అవధిగా లేదు ఇక్కడ. వేరేజ్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 0 to 10, 10 to 20, 20 to 30 చూడండి. ఒక క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ వచ్చి నెక్స్ట్ క్లాస్కి ఏమైంది? ఇక్కడ లోవర్ లిమిట్ అయింది. ఒక తరగతి ఎగువ అవధి వచ్చి తర్వాత తరగతికి దిగువ అవధి అయింది. సో అలా లేకపోతే వాటినేమో విలీన తరగతులు అంటారు, అలా ఉంటే సమలీన తరగతులు అంటారు. దాన్ని ఇంగ్లీష్ మీడియంలో మనం ఏమంటామంటే ఇంక్లూజివ్ క్లాసెస్, ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటాం. ఇంక్లూజివ్ అంటే ఏం కాదు, ఏమవుతుందంటే ఈ రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఈ రెండు అంటే అర్థం ఏంటి? అప్పర్ లిమిట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్, లోవర్ లిమిట్ ఆఫ్ ది నెక్స్ట్ క్లాస్ రెండు డిఫరెంట్గా ఉంటే ఇంక్లూజివ్ క్లాసెస్. అలా కాకుండా ఈక్వల్గా ఉంటే అవి ఎక్స్క్లూజివ్ క్లాసెస్. చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట డెఫినేషన్. ఒకసారి మనం డెఫినేషన్లోకి వెళ్ళిపోదాం. ఇన్ ది ఇంక్లూజివ్ క్లాసెస్ ద అప్పర్ లిమిట్స్ ఆఫ్ ది వన్ క్లాస్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ క్లాస్ ఇట్ సెల్ఫ్. దాన్ని ఇంక్లూజివ్ క్లాస్ అంటారు. వేరేజ్ ఇన్ ది ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ ది క్లాసెస్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఇన్ ది క్లాస్ ఇట్ సెల్ఫ్. ఓకేనా? బట్ దట్ అప్పర్ లిమిట్ ఆఫ్ దట్ క్లాస్ ఈజ్ ద లోవర్ లిమిట్ ఆఫ్ ది నెక్స్ట్ క్లాస్ అవుతుందన్నమాట. వాటినే మనం ఏమంటారని చెప్పాను? ట్రూ లిమిట్స్ అంటారని కూడా చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ తెలుగులో చూసినట్టయితే విలీన తరగతిలో అవధులకు హద్దులకు తేడా కనపడుతుంది, కానీ మినహాయింపు తరగతిలో రెండు ఒకటే. అదేగా మీకు చెప్పిన ఎగ్జాంపుల్లో విలీన తరగతిలో ఈ అవధులు హద్దులు వేరువేరుగా ఉంటాయి. మినహాయింపు తరగతులు తీసుకున్నట్టయితే మనకి అవధులు హద్దులు రెండు కూడా ఈక్వల్, అవధులు హద్దులు అవుతాయి అన్నమాట. కాబట్టి అటువంటి తరగతులను మనం మినహాయింపు తరగతులు లేదా సమలీన తరగతులు అని చెప్పి అంటాం అన్నమాట. ఓకే, ఇప్పటివరకు మనం స్టాటిస్టిక్స్కి సంబంధించిన టెర్మినాలజీ అంతా కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అదొకసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. సాంఖ్యశాస్త్రంలో మనం ఉపయోగించే పదాలన్నింటినీ కూడా మీకు రిమైండ్ చేయడం జరిగిందనమాట. అది ఏం చెప్పుకున్నాడో ఒకసారి మళ్ళీ మనం రీకాల్ చేసుకుందాం. ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది దేని నుంచి స్టార్ట్ చేసామంటే స్టాటిస్టిక్స్ డెఫినేషన్ నుంచి స్టార్ట్ చేసాం. అది దేని నుంచి డిఫైన్ అయింది అని చెప్పాను కదా మీకు. సో ఆ స్టాటిస్టిక్స్ డెఫినేషన్ అయిన తర్వాత మనం ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ గురించి నేర్చుకున్నాం. ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కూడా అయిన తర్వాత మనం ఏం చెప్పామంటే ఈ సాంఖ్యశాస్త్ర నిర్వచనం గురించి మనం నేర్చుకున్నాం. డెఫినేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ మనం నేర్చుకున్నాం. దాని తర్వాత మనం ఏం నేర్చుకున్నామంటే ఇక్కడ డేటా అంటే ఏంటో నేర్చుకున్నాం, దత్తాంశం అంటే ఏంటో నేర్చుకున్నాం. దాని తర్వాత అబ్జర్వేషన్ పరిశీలన అంశం నేర్చుకున్నాం. తర్వాత ఏమి నేర్చుకున్నాం? పౌనఃపున్యం అనేదాన్ని మనం నేర్చుకున్నాం. ఓకేనా? పౌనఃపున్యం అనేదాన్ని కూడా మనం నేర్చుకున్నాం. అలాగే నెక్స్ట్ ఒక ట్యాబులేషన్, డేటాని టేబుల్లో ఎలా చూపిస్తాం అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఆ టేబుల్లో మళ్ళీ డేటాను చూపించడంలో మళ్ళీ 2 టైప్స్ మనం నేర్చుకున్నాం. అదేంటిది? అన్గ్రూప్డ్ డేటా రా డేటా, గ్రూప్డ్ డేటా ఆర్ క్లాసిఫైడ్
డేటా. దాన్ని మనం తెలుగులో అవర్గీకృత దత్తాంశం లేదా మూడు దత్తాంశం అని వర్గీకృత దత్తాంశం అంటారని చెప్పి ఆ పాయింట్ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఆ నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నాం అంటే క్లాస్ లిమిట్స్ నేర్చుకున్నాం, క్లాస్ ఇంటర్వెల్ నేర్చుకున్నాం. క్లాస్ ఇంటర్వెల్ తర్వాత మనం క్లాస్ లిమిట్స్ నేర్చుకున్నాం. క్లాస్ లిమిట్స్లో రెండు ఉంటాయని చెప్పుకున్నాం, లోవర్ లిమిట్స్ అప్పర్ లిమిట్స్ అనేవి రెండు ఉంటాయని చెప్పుకున్నాం. అంటే దాన్ని అవధులు, దిగువ అవధి ఎగువ అవధి అంటారని చెప్పి మనం నేర్చుకున్నాం. దాని తర్వాత మనం నేర్చుకున్నది ఏంటంటే క్లాస్ బౌండరీస్ నేర్చుకున్నాం. క్లాస్ బౌండరీస్లో లోవర్ బౌండరీ అప్పర్ బౌండరీ అని రెండు ఉంటాయని చెప్పి నేర్చుకున్నాం. అంటే హద్దులు అనమాట, ఎగువ హద్దు దిగువ హద్దు ఎగువ హద్దులు అనే రెండు ఉంటాయని చెప్పి మనం నేర్చుకున్నాం. ఓకేనా. దాని తర్వాత మనం నేర్చుకున్నది ఏంటంటే లెంత్ ఆఫ్ ది క్లాస్ ఆర్ సైజ్ ఆఫ్ ది క్లాస్, అంటే తరగతి పొడవు గురించి మనం నేర్చుకున్నాం. తరగతి పొడవుని ఎలా నిర్వచిస్తాము, ఒక ఇచ్చినటువంటి ఒక క్లాస్లో తరగతి పొడవును మనం ఎలా గుర్తిస్తామనేది కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏం నేర్చుకున్నాం, మనం మిడ్ వాల్యూ ఆఫ్ ది క్లాస్ నేర్చుకున్నాం. తరగతి మధ్య విలువ లేదా తరగతి మార్కు అనేదాన్ని మనం నేర్చుకున్నాం. మిడ్ వాల్యూ ఆఫ్ ది క్లాస్ అనేదాన్ని మనం నేర్చుకోవడం జరిగింది. అదే అయిన తర్వాత మనం ఏం నేర్చుకున్నాం అంటే మళ్ళీ ఇంక్లూజివ్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ నేర్చుకున్నాం. ఇంక్లూజివ్ అండ్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్, విలీన తరగతులు సంలీన తరగతులు అనేదాన్ని కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఇంతవరకు ఈ టెర్మినాలజీ అంతా కూడా మనం ఈ స్టాటిస్టిక్స్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు చాలా మనకి ఈజీ అవుతాయి అన్నమాట. అలాగే మనం 8th క్లాస్లోనూ ఈ స్టాటిస్టికల్ డేటాని మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఎలా చూపించవచ్చో నేర్చుకున్నాం. అందులో మనకి ఏమేమి వచ్చినాయి అంటే హిస్టోగ్రామ్ వచ్చింది. దానికన్నా ముందు మనకి బార్ గ్రాఫ్ అనే మాట వచ్చింది. చూడండి, ఇక్కడ 8th క్లాస్లో మనం నేర్చుకున్న గ్రాఫ్స్లో వీటిని మనం బార్ గ్రాఫ్స్ అంటాం. అంటే ఇచ్చిన డేటాని ఇలాగ బార్స్లో చూపిస్తే దాన్ని మనం బార్ గ్రాఫ్ అని చెప్పి అంటాం అనమాట. అలాగే నెక్స్ట్ అవే బార్స్ని మనం ఇక్కడ పక్కనే వచ్చేలాగా చేస్తే కనుక దాన్ని మనం హిస్టోగ్రామ్ అని చెప్పి అంటాం. ఇది కూడా మనం 8th క్లాస్లో ఎలా డ్రా చేయాలో నేర్చుకున్నాం. అలాగే నెక్స్ట్ మనం ఫ్రీక్వెన్సీ పాలిగన్ అనేదాన్ని మనం నేర్చుకున్నాం. ఫ్రీక్వెన్సీ పాలిగన్ అనేదాన్ని మనం నేర్చుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ఫ్రీక్వెన్సీ పాలిగన్. అలాగే మనం ఎల్సిఎఫ్ కర్వ్ అండ్ జీసీఎఫ్ కర్వ్, అంటే లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్, గ్రేటర్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ని కూడా మనం 8th క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. అలాగే మన 9th క్లాస్ విషయానికి వస్తే 9th క్లాస్లో మనకి ఒక డేటా ఇచ్చినప్పుడు ఆ డేటాని మనం ట్యాబులర్ ఫామ్లో ఎలా రాస్తామనేది చెప్పుకున్నాం. దాన్ని ఏమంటారు, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటారు. ఆ టేబుల్ ప్రిపేర్ చేయడం ఎలాగనేది కూడా 9th క్లాస్లో మనకు ఉందన్నమాట. అది కూడా మనం ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాము. దానికి వెళ్ళే ముందు ఒకసారి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే ఏంటో చూద్దాం. ప్రెజెంటింగ్ ద డేటా ఇన్ గ్రూప్స్ విత్ దేర్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ కాల్డ్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. అంటే మనకి క్లాస్ ఇంటర్వెల్ సిఐ అంటారు. ఫ్రీక్వెన్సీని ఎఫ్ అనొచ్చు, లేదంటే మనం ఫ్రీక్వెన్సీస్ అని రాసుకుంటాం. దాని క్లాస్ ఇంటర్వెల్స్ని ఇలా సపోజ్ 0 to 10, 10 to 20, 20 to 30 అలా రాసుకున్నాం అనుకోండి. దీంట్లో వచ్చిన ఫ్రీక్వెన్సీస్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో చెప్పేదాన్ని ఫ్రీక్వెన్సీ అంటారని చెప్పుకున్నాం కదా. సపోజ్ ఇలా ఉందనుకోండి, దిస్ రిప్రజెంట్ క్లాస్ ఇంటర్వెల్ అండ్ దిస్ రిప్రజెంట్ ఫ్రీక్వెన్సీస్. ఈ టేబుల్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది మనకి 9th క్లాస్లో ఉందన్నమాట. దాని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఎలా ప్రిపేర్ చేస్తాం మీకు గుర్తుందా ఎవరికైనా? ఎస్, మనం ఏం చేయాలంటే ముందు రేంజ్ కట్టుకోవాలి. రేంజ్ కట్టిన తర్వాత క్లాస్ ఇంటర్వెల్ తీసుకుంటాం. క్లాస్ ఇంటర్వెల్ తీసుకున్న తర్వాత సైజ్ ఆఫ్ ది క్లాస్ తీసుకుని క్లాస్ ఇంటర్వెల్ మనం కట్టిన తర్వాత దాన్ని టాలీ మార్క్స్ ఇచ్చేస్తాం. గుర్తుంది కదా మీకు? అదొకసారి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మన 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒకసారి మనం చూద్దాం. దీనికి టేబుల్ ఎలా ప్రిపేర్ చేయాలనేది. ద వెయిట్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ 50 ఆరెంజెస్ పిక్డ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ బాస్కెట్ ఆఫ్ ఆరెంజెస్ ఆర్ గివెన్ బిలో. ఓకే, 50 ఆరెంజెస్ యొక్క వెయిట్ గ్రామ్స్లో ఇచ్చాడు అనమాట. ఇక్కడ దీనికి మనం ఏం చేయమంటున్నాడు, ప్రిపేర్ చేయమంటున్నాడు, టేబుల్ ప్రిపేర్ చేయమంటున్నాడు. ఆ టేబుల్ ప్రిపేర్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ తెలుసు. ఇచ్చిన డేటాలో మనకి ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఎన్ని ఉన్నాయి? ఎస్, 50 అన్నాడు. ఇక్కడ 50 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఓకేనా? అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ టేబుల్ ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం రేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. రేంజ్ అంటే ఏం చెప్పాను నేను, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఈ అబ్జర్వేషన్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే మనకి మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉందంటే 115 ఉంది. ఓకేనా? అలాగే మినిమం వాల్యూ ఎంత ఉందంటే మనకి 30 ఉంది. సో రేంజ్ అంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. అంటే 150లోంచి మనం ఏం చేస్తాం, 30ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఎంత వస్తుంది? 85 వస్తుంది. ఓకేనా?
వచ్చిన తర్వాత మనం క్లాస్ ఇంటర్వెల్ 10 తీసుకున్నాం అనుకోండి. సో సైజ్ ఆఫ్ ది క్లాస్ ఎంత అనమాట 10 వచ్చింది. అప్పుడు మనం నెంబర్ ఆఫ్ క్లాసెస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఇక చూడండి, ఇచ్చిన డేటాలో మనకి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది అబౌవ్ డేటా ఎంత వచ్చింది 115 వచ్చింది. మినిమం వాల్యూ ఎంత వచ్చింది 30 వచ్చింది. రేంజ్ అంటే ఏం చెప్పాను, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. 115 మైనస్ 30 యూ విల్ గెట్ 85. క్లాస్ ఇంటర్వెల్ ఎంత తీసుకోవచ్చు అంటే ప్రాబ్లంలో ఆల్రెడీ ఇస్తాడు వాడు మనకి 5 10 15 20 అనేది ఇస్తాడు మనకి. ఇక్కడ మనం 10 తీసుకున్నాం. 10 తీసుకున్నాం కాబట్టి క్లాస్ ఇంటర్వెల్ 10 తీసుకుంటే అప్పుడు నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎన్నో మనకు వస్తాయి. నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ బై క్లాస్ ఇంటర్వెల్. రేంజ్ ఎంత ఉంది ఇక్కడ మనకి 85. క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉంది 10 ఉంది. 85ని 10తో డివైడ్ చేస్తాం అంటే 8.5. 8.5 అంటే అప్రాక్సిమేట్గా దాని నెక్స్ట్ ఇంటిజర్కి మనం అడ్జస్ట్ చేసినట్టయితే అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది మనకి 9 వస్తుంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎన్ని అనమాట. ఇందులో డేటా టేబుల్ ప్రిపేర్ చేయడానికి మనం ఎన్ని క్లాసెస్ తీసుకోవాలి, 9 క్లాసెస్ని తీసుకోవాలన్నమాట. అదే తెలుగు మీడియంలో ఒకసారి చూడండి. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో ఒక బుట్టలో ఉన్నటువంటి 50 ఆరెంజెస్ ఉన్నాయట. 50 ఆరెంజెస్లో ఈచ్ ఆరెంజ్ వెయిట్ ఇచ్చాడు. ఓకేనా, ఈచ్ ఆరెంజ్ వెయిట్ మనం ఇచ్చినప్పుడు మనకి టేబుల్ ప్రిపేర్ చేయమంటున్నాడు. ఆ టేబుల్ చేయాలంటే ముందు మనం ఏం చేయాలంటే ఇచ్చిన దత్తాంశంలో గరిష్ట విలువ తీసుకోవాలి. గరిష్ట విలువ ఎంత అంటే 115. అలాగే కనిష్ట విలువ ఎంత అంటే 30. అప్పుడు వ్యాప్తి కడతాం. వ్యాప్తి ఈజ్ ఈక్వల్ టు గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. 115 మైనస్ 30 85 వచ్చింది. అది వచ్చిన తర్వాత మనం క్లాస్ ఇంటర్వెల్ తీసుకుంటాం అంటే తరగతి అంతరము. తరగతి అంతరం ఎంత తీసుకున్నాను నేను 10 తీసుకున్నా. 10 తీసుకున్న తర్వాత ఎన్ని తరగతులు ఏర్పడతాయి అనేది మనం కట్టాలి. ఏర్పడే తరగతుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు వ్యాప్తి బై తరగతి అంతరం. ఓకేనా, వ్యాప్తి ఏమో 85, తరగతి అంతరం 10. 2 భాగిస్తే 8.5 వచ్చింది. అప్రాక్సిమేట్గా నెక్స్ట్ ఇంటిజర్ తీసుకుంటే 9 వచ్చింది. అంటే మనం ఏం చేయాలంటే టేబుల్ ప్రిపేర్ చేయడానికి ముందుగా లోయెస్ట్ వాల్యూ నుంచి తక్కువ విలువ నుంచి మొదలుపెట్టుకుని 10 తరగతి అంతరం తీసుకుంటూ మొత్తం ఎన్ని తరగతులు వస్తాయి అన్నమాట. ఇక్కడ 9 తరగతులు మనకి వస్తాయి. అది ఎలాగో ఒకసారి సాల్వ్డ్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇందులో క్లాస్ ఇంటర్వెల్ మనకి ఎంత 30 మినిమం వాల్యూ అని చెప్పాను కదా, 30 నుంచి తీసుకున్నాం. 30 టు ఎన్ని తీసుకోవాలి మనం 10 కదా, 30 టు 39. నెక్స్ట్ 40 టు 49, 50 టు 59. అలా ఎన్ని క్లాసెస్ తీసుకోమని చెప్పాను నేను 9 క్లాసెస్. 9 క్లాసెస్ తీసుకుంటే 119 వరకు వస్తుంది. మనం తీసుకున్న ఈ క్లాసెస్లో మనకు ఉన్నటువంటి లీస్ట్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ రెండు కవర్ అయినా లేవో చూసుకోవాలి. అంటే కనిష్ట విలువ గరిష్ట విలువ రెండు అందులో వచ్చినా లేవో చూసుకోవాలి. చూడండి ఇక్కడ 30 టు 39 తీసుకున్నప్పుడు ఏమో కనిష్ట విలువ వచ్చింది. అలాగే లాస్ట్ 110 టు 119 తీసుకున్నప్పుడు 115 వచ్చింది మనకి. ఓకేనా, సో మొత్తం కవర్ అయింది అనమాట, డేటా మొత్తం కవర్ అయింది. అప్పుడు టాలీ మార్క్స్ ఎలా చేయాలో కూడా మీకు ఆల్రెడీ 9th క్లాస్లో మనం నేర్చుకున్నాం. మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇదేంటంటే ఫస్ట్ అబ్జర్వేషన్ ఎంత ఉంది మనకి 35 ఉంది కదా, ఇదిగోండి 35. ఈ 35 ఏ క్లాస్లో వస్తుందో చూసుకోండి, ఫస్ట్ క్లాస్లో. ఆ ఫస్ట్ క్లాస్లో డినోట్ చేయడానికి ఒక లైన్ డ్రా చేస్తాం. అలాగే నెక్స్ట్ 45 ఈ సెకండ్ క్లాస్లో ఉంటుంది, అలా డ్రా చేస్తాం. అలా ఒక లైన్ తీస్తాం. మొత్తం 4 లైన్స్ అయిన తర్వాత బంచ్గా ఉండడం కోసం, ఒక గుత్తిగా ఉండడం కోసం 5వ లైన్ ఏం చేస్తామంటే ఇలా డయాగనల్గా మనం డ్రా చేస్తాం. ఓకేనా, అంటే ఈ 4వ లైన్ పైనుంచి మొదటి లైన్ కిందకి కట్ అయ్యేలా గీస్తాం అనమాట. అంటే ఆ బంచ్ అంతా ఒక 5 అని మనకి ఈజీగా అవగాహన అవ్వడం కోసం. ఇలా మొత్తం మనకిచ్చిన ఈ డేటా, ఈ దత్తాంశంలో ఉన్న అంశాలన్నింటినీ కూడా మనం ఏం చేస్తాం అనమాట, ఇక్కడ గుర్తిస్తాం అనమాట. టాలీ మార్క్స్ గణచిహ్నాలు అంటారు దాన్ని. ఆ గణచిహ్నాల్లో మనం గుర్తించిన తర్వాత అవి ఎంత నెంబర్ డినోట్ చేస్తాయనేది పక్కన రాస్తాం. సపోజ్ చూడండి, ఇక్కడ బంచ్ ఉంది ప్లస్ విడిగా ఉంది. బంచ్ అంటే ఎంత చెప్పాను 5 ప్లస్ 1 ఎంత అయింది 6. ఇది చూడండి బంచ్ ప్లస్ 3 అంటే 8. అలా మొత్తం మనం ఫ్రీక్వెన్సీస్ పౌనపున్యాలు అన్నీ చెప్పి కూడా నోట్ చేస్తాం. నోట్ చేసి మనం ఇలా టేబుల్ని ప్రిపేర్ చేస్తాం. ఈ టేబుల్ని ఏమంటారని చెప్పాను అనమాట, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, పౌనపున్య పట్టిక. ఈ పట్టికను తయారు చేసుకుంటాం అనమాట. ఓకే, అలాగే మనం 8th 9th క్లాస్ స్టాటిస్టిక్స్లో కొన్ని ఫండమెంటల్స్ చివరి నేర్చుకున్నాం. అవి ఏంటంటే మీన్, మీడియన్ అండ్ మోడ్. అంకగణిత సగటు, మధ్యగతము, బహుళకము అంటారు. వాటిని ఏమంటారంటే కేంద్రీయ స్థాన కొలతలు అంటారు. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటారు. అంటే ఏంటంటే మనం సమాచారాన్ని సేకరించి విశ్లేషించి దత్తాంశ స్వరూపాన్ని గురించి ఒక నిర్ణయానికి వస్తాం.
ఆ దత్తాంశాన్ని అవగాహన చేసుకోవడానికి మనకు 3 కేంద్రీయ స్థాన కొలతలు అవసరం అనమాట. అవి అంకమధ్యమము, మధ్యగతము, బహుళకము. ఈ మూడింటిని కూడా ఏమంటారనమాట? కేంద్రీయ స్థాన కొలతలు అంటారు. యూజువల్లీ వీ కలెక్ట్ డేటా అండ్ డ్రా certain inclusions based on the nature of the data. Understanding the nature, we do certain computations like mean, median and mode, which are referred as measures of central tendencies అని చెప్తాం. వీటి గురించి మనం 8th 9th క్లాస్లో ఆల్రెడీ కొన్ని సమ్స్ చిన్నది రా డేటా ఇచ్చినప్పుడు వాటిని ఎలా కనుక్కోవాలనేది కూడా మనం 8th క్లాస్ 9th క్లాసుల్లో నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు మనకి నెక్స్ట్ మన 10th క్లాస్లో మనకి మళ్ళీ వీటి గురించే కొంచెం ఇంకా వైడెన్గా ఉంటుందన్నమాట. అంటే సపోజ్ అర్థమెటిక్ మీన్ తీసుకున్నారనుకోండి, అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇప్పుడు 8th 9th క్లాస్లో మనం రా డేటా మాత్రమే నేర్చుకున్నాం. ఇందులో ఏంటంటే గ్రూప్డ్ డేటాగా వస్తుంది. అంటే వర్గీకృత దత్తాంశం యొక్క అంకగణిత సగటు కనుక్కోవడానికి 3 పద్ధతులు ఉంటాయి. ఆ 3 మెథడ్స్ టేబుల్స్ ఉంటాయి అన్నమాట. అవి ఎలా సాల్వ్ చేయాలి, అలాగే మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి టేబులర్ ఫామ్ ఇచ్చినప్పుడు, అలాగే మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇటువంటి సమ్స్ ప్లస్ ఓజివ్ కర్వ్స్ అని ఉన్నాయి. ఈ కర్వ్స్ అన్నీ కూడా మనకి ఈ 10th క్లాస్లో కాన్సెప్ట్లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లో 1 by 1 నేర్చుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.